హలో ఎవ్రీవన్, ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెల్కమ్ బ్యాక్ టు అఖి అండ్ ముని వ్లాగ్స్. మేము కపుల్ కంటెంట్ క్రియేటర్స్ అండి. నా పేరు అరుణ, మా హస్బెండ్ పేరు మునేష్. మేము హ్యాపీ, ఫన్, సాడ్ అండ్ రిలేషన్షిప్ రిలేటెడ్ ఎన్నో వ్లాగ్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. లెట్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో. మా చెల్లి పెళ్ళి పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోయిందంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, వెళ్ళి చూసేసేయండి. ఇది పార్ట్ 3. మేము బంజారా, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. మా దాంట్లో ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి అంటే పెళ్లి కొడుకు మా ఇంటికి వచ్చేసిన తర్వాత పెళ్లి తంతు మా ఇంట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆడపిల్లని పిల్లి వాళ్ళ ఇంట్లో కానీ బాబాయ్ వాళ్ళ ఇంట్లో అలా కూర్చోబెట్టేసి కాళ్ళకి గజ్జలు కడతారు. అది అన్నా తమ్ముళ్ళు వచ్చేసి కాళ్ళకి ఇప్పుతారు అనమాట. దానికి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడితో ఈ ఇంట్లో నీ పాత్ర అయిపోయిందమ్మా అన్నట్టు మీనింగ్ అన్నమాట. సో తను ఇప్పేసిన తర్వాత అన్నదమ్ముల్ని అలా పట్టుకొని ఏడ్చేసి ఇంకా ఇక్కడితో వెళ్ళిపోతుందని నన్ను పంపించకండి నన్ను అని చెప్పేసి ఇక ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇక్కడ ఈ సీన్ ఏంటి అంటే నేను ఇంకా వెళ్ళను, నేను ఇంట్లోంచి వెళ్ళను, నన్ను పంపించకండి అని చెప్పేసి అన్నమాట. నువ్వు వెళ్ళాలమ్మా, ఇదే నీ చివరి రోజు, నువ్వు ఇంకా ఇక్కడికి ఒక గెస్ట్ లాగానే అన్నట్టు దానికి మీనింగ్. సో అందరు అన్నదమ్ములు కలిపి ఆమె చేతిని విడిపించేసి ఇంకా ఎవరైతే తన గజ్జలు ఇప్పుతారో ఇంతమంది 3-4 అన్నదమ్ముళ్ళు ఒక్కొక్కరుగా తనని ఎత్తుకొని, ఒకవేళ ఇల్లు పక్కనే ఉంటే ప్రాబ్లం లేదు, కొంచెం దూరంగా ఉందనుకో అక్కడి నుంచి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు ఒక్కొక్కరు ఎత్తుకొని. అలా ఒక్కొక్కరు తనని ఎత్తుకొని ఇంటి వరకు తీసుకొచ్చి అక్కడ దింపేస్తారనమాట. దాని తర్వాత ఇంకా కాళ్ళకి చేతులకు ఉన్న గోర్లు కట్ చేయడం ఫార్మాలిటీ ఉంటుంది కదా, ఇంకా అది మొదలైపోయింది. అది అయిపోయిన తర్వాత తను రెడీ అవ్వడానికి లోపల పంపించేసాము. ఇక మేము ఆడబిడ్డలం ఉన్నాం కదా, మేము కుండలు తీసుకురావడానికి, పెళ్లిపీటలు అండ్ వాటర్ తీసుకురావడానికి మేము వెళ్ళిపోయాము. పసుపు దంచాము అండ్ ఇంకా తలంబ్రాలన్నీ కలిపాము. సో ఆ రోజు నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటి అంటే ఆడపిల్ల పెళ్ళవ్వగానే ఇంటికి ఒక గెస్ట్ అయిపోతుందా ఏంటి అనేది నాకు అసలు అర్థం కాలేదు. అంటే నేను సింగిల్ డాటర్ని కదా, సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళినా ఆ ఇంటికి నేనే అమ్మాయి అబ్బాయి కాబట్టి బాగానే ఉంటుంది. కానీ మగవాళ్ళు ఉన్న ఇంటికి ఆడపిల్లలు ఒక గెస్ట్లే కదా, సొంత ఇంట్లో అక్కడే పెరిగి పెద్దయ్యి అదే ఇంటికి ఒక గెస్ట్గా రావాలి అంటే ఎంత బాధగా ఉంటుంది కదా. సో ఆ రోజు నాకు మా చెల్లి ఏడుస్తుంటే అది ఫీల్ అవ్వగలిగాను నేను. దాని తర్వాత ఇంకా చేసేది ఏం లేదు, సాంప్రదాయాలు ఇలానే ఉన్నాయి కదా, మనం ఏం చేసేది లేదని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయినా నేను. సో మీరెవరైనా మీ పెళ్ళికి అంతగా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి కింద కమెంట్ చేయండి. ఇక్కడ మా చెల్లి పెళ్ళి తంత చూస్తున్నప్పుడు నాకు నా పెళ్ళి ఒక మెమరీగానే గుర్తుంది, కానీ అంత ఏడ్చినట్టయితే ఎక్కడ గుర్తులేదు. ఎందుకంటే విడిచిపెట్టేసి నేను మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా హ్యాపీగా నవ్వుకుంటూనే వెళ్ళాను, కానీ పెద్దగా ఏడవలేదు. ఎందుకో తెలీదు, మేబీ నాకు ఒక గుడ్ పార్ట్నర్ అండ్ కరెక్ట్ ఏజ్లో నేను పెళ్ళి చేసుకున్నందుకు అనుకుంటా నాకు అంత ఎమోషనల్గా నేను బ్రేక్ డౌన్ అవ్వలేకపోయానేమో. ఆగండి, ఇక్కడితో వీడియో అయిపోలేదండి. మీకు బోరింగ్గా అనిపిస్తుందేమో అని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్గా చేశాను ఈ వీడియోని. సో నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేసాము, ఏమేమి తీసుకొచ్చాము, మ్యారేజ్ ఎలా జరిగింది అనేది కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. సో అది మీకు రావాలి అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.